నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన అఖండ 2 తాండవంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే నెలకొన్నాయి. తొలి భాగం సాధించిన సంచలన విజయంతో ఈ సీక్వెల్పై మాస్ ఆడియన్స్లో హైప్ మరింత పెరిగింది. తాజాగా విడుదలైన టీజర్, ట్రైలర్లు సోషల్ మీడియాలో రికార్డులు తిరగరాయడంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఉన్నారు. అఘోర అవతారంలో బాలయ్య చూపించిన ఉగ్రం, తమన్నిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, బోయపాటి స్టైలిష్ ఎలివేషన్లు ఈ సినిమాను భారీ మాస్ ఎంటర్టైనర్గా నిలబెట్టనున్నాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 5న పాన్ ఇండియా విడుదలకి సిద్ధమవుతున్న ఈ చిత్ర ప్రమోషన్లు అన్ని రాష్ట్రాల్లో దూకుడుగా జరుగుతున్నాయి. ముంబై, విశాఖలో పాటలు లాంచ్ చేయగా, హైదరాబాద్లో ప్రత్యేక ఈవెంట్, కర్ణాటకలో ట్రైలర్ లాంచ్ తదితర ప్రోగ్రాంలతో మొత్తం దేశాన్ని కవర్ చేస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని ఉత్తరాది మీడియా ఇంటరాక్షన్స్ కూడా ప్లాన్ చేశారు. భక్తి, ధర్మం, ఆధ్యాత్మికత ఇవే సినిమాకి కోర్గా ఉన్న అంశాలుగా ప్రచారాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రమోషన్లో భాగంగా ఆదివారం చిత్ర బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను మర్యాదపూర్వకంగా కలిసి అఖండ 2 కథ నేపథ్యం గురించి వివరించింది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను యోగికి ప్రత్యేకంగా చూపించగా, భక్తి, ధర్మం, శక్తి తత్వాలపై ఆధారపడిన కథకు యోగి ఆదిత్యనాథ్ ఆసక్తి చూపినట్లుగా సమాచారం. అనంతరం బాలయ్య సినిమాలో చేతబట్టిన త్రిశూలాన్ని స్మారకంగా యోగికి అందచేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ మీటింగ్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయి హిందీ బెల్ట్లో కూడా అఖండ 2పై ఆసక్తి పెంచిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. యూపీలో జరిగిన మహాకుంభమేళా సమయంలో ఈ సినిమా షూటింగ్ జరగడంతో ఆ సన్నివేశాలపై కూడా యోగి ప్రత్యేక ఆసక్తిని చూపినట్లుగా తెలుస్తోంది. ప్రమోషన్ల వేగం చూస్తున్న అఖండ 2 బాలయ్య కెరియర్లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించే అవకాశం ఉందని సినీ పరిశ్రమలో ఇప్పటికే చర్చ మొదలైంది.